సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు కాలగట్టి. నా పేరు రవిశంకర్. పూజలు, ప్రార్థనలు పని చేయని కాలాలు ఎందుకు వస్తాయి అంటే, మనం పూజ చేస్తూ ఉంటాము. దేవుడు మన మాట వినటం లేదే, ఎందుకు మనకి హెల్ప్ చేయట్లేదు అని మనము దేవుణ్ణి అగెనెస్ట్ గా మాట్లాడే రోజులు ఎందుకు వస్తాయి? ఎందుకు కొన్ని కాలాల్లో దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ముందుగా కాలానికి నమస్కారం. సో దేవుడి కంటే ముందు మనిషిని పాలించేది కాలమే. ఈరోజు నేను దేవుడి గురించి మాట్లాడను, నేను దేవుడు ఎందుకు మాట్లాడకుండా ఉన్నాడో దాని గురించి మాట్లాడతాను. ఎప్పుడైనా పూజ చేశారా? ప్రార్థన చేశారా? దీపం వెలిగించారా? అన్ని చేశాక కూడా జీవితం అలాగే నిలిచిపోతోందా? అప్పుడు మనం అనుకుంటాము, దేవుడు మన మాట వినడం లేదు అని. దేవుడు ఎప్పుడైనా వినడం మానేస్తాడా? అసలు దేవుడు ఎప్పుడైనా వినడం మానేస్తాడా? సో కొన్ని కొన్ని టైమ్స్ వస్తాయి. ఆ టైమ్స్ లో మీ కాలం మిమ్మల్ని ఆపుతుంది. అప్పుడు మనం అనుకుంటాం, మన పూజలు ప్రార్థనలు విఫలమైనాయా అని. ఒక తల్లి ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ ఉంటుంది కొడుకు ఆరోగ్యం కోసం. ఒక వ్యక్తి ప్రతి శనివారము తైలాభిషేకం చేస్తాడు ఉద్యోగం కోసం. ఒక మహిళ ప్రతి పౌర్ణమికి వ్రతం చేస్తుంది వివాహం కోసం. అయినా ఏమీ మారలేదు, ఏది కలిసి రాలేదు. ఇక్కడే మనిషికి ప్రశ్న మొదలవుతుంది: దేవుడు నిజంగా ఉన్నాడా? నా పూజల ప్రార్థనలు ఆయనకి సరిపోలేదా? నా భక్తి ఏమైనా తక్కువైందా? మరి ఇవన్నీ లేకపోతే దేవుడు ఎందుకు కరుణించడం లేదు? ఈ ఈ గ్యాప్ ఏదైతే ఉందో, దేవుడికి భక్తుడికి మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో, జ్యోతిష్యం ఇక్కడే జవాబు చెప్తుంది. అసలు కాలం అంటే ఏంటో తెలుసుకుందాం. వేదాలు కాలాన్ని కాల అని పిలుస్తాయి. కాల. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, కాల అస్మి అంటే కాలమే దేవుడు శక్తి. గ్రహాలు శిక్షించవు, దశలు శాపాలు పెట్టవు. అవి మీ లోపల స్థితిని బయటకు తీసే సమయాలు అన్నమాట. విత్తనం సరైందే, నీరు సరైందే, కానీ ఆ కాలం రాకపోతే మొలక మొలవదండి. అలాగే ప్రార్థన కూడా కాలానికి లోబడి ఉంటుంది. సో దీన్ని బాగా అర్థం అయ్యే విధంగా ఒక స్టోరీతో చెప్పుకుందాం. ద్రౌపది ద్రౌపది సభ కథ. రాజ్యసభలో అందరూ మౌనం వహిస్తా ఉన్నారు. సో వస్త్రాపహరణం చెయ్యాలి ద్రౌపదికి అని డిక్లేర్ చేశారు. సో ఆయన ఆమె ఆమె సభలోకి లాక్కొని వచ్చారు. వస్త్రాలు వివస్త్రం చేయడానికి వస్త్రాలు ఒలుస్తున్నారు. ఆమె ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, 1000 సార్లు పిలిచింది, హే కృష్ణ, హే కృష్ణ అని. కృష్ణుడు వినలేదు అనుకుంటున్నారా? ఫస్ట్ సారికే విన్నాడు. అతను వినలేదా అని లేదు, ఫస్ట్ సారికే విన్నాడు. కానీ ఎందుకు రాలేదు? ఫస్ట్ సారికే ఎందుకు వచ్చి కాపాడలేకపోయాడు? ఎందుకు? ఈ ప్రశ్న మనం చూస్తున్న మహాభారతం అందరూ చూసే ఉంటారు. ఫస్ట్ సారిగా వచ్చి సేవ్ చేయొచ్చు కదా, ఎందుకు సేవ్ చేయలేదు? లాస్ట్ దాకా ఎందుకు ఉన్నాడు? సో ఎందుకు అంటే, ఆమె ఒక్క చేత్తోనే హే కృష్ణ, హే కృష్ణ అని పిలిచింది. ఎప్పుడైతే ఆమె ఒక చేత్తో హే కృష్ణ, హే కృష్ణ అని పిలుస్తూ ఒక చేత్తో చీరను పట్టుకోండి గట్టిగా, తన చేతుల మీద ఆమె నమ్మకం పెట్టుకుంది. ఒక చేత్తో ఒక దేవుణ్ణి పిలుస్తూ ఒక చేత్తో ఆ చీరను గట్టిగా పట్టుకుంది. ఎప్పుడైతే ఆమె రెండో చేత్తో ఆ చీరను వదిలిన క్షణం, రెండు చేతులు జోడించి ఇట్లా దండం పెట్టింది పైకెత్తి, హే కృష్ణ కాపాడు. వెంటనే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలేదు, కృష్ణుడు వచ్చేసాడు.
ఇది భక్తి కథ కాదు. ఇది అహం కరిగిన క్షణం కథ. మన మీద మనం పట్టు వదిలినప్పుడు 2 చేతులు జోడించి "హే కృష్ణ, హే రామ" అని మనం పిలిచినప్పుడు, నాకు హెల్ప్ చేయన్నప్పుడు ఖచ్చితంగా దేవుడొస్తాడు. ఇంకో అర్థమయ్యే ఒక స్టోరీ చెప్తాను. 'గజేంద్ర మోక్షం.' సో, గజేంద్రుడు తన అహంతో అడవినంతా పాలిస్తూ తన ఏనుగుల గుంపుతో అడవిలో ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉన్నాడు. ఆ బలానికి చెట్లు, కొమ్మలు అన్నీ ఇరిచేస్తున్నాయి ఏనుగులు. సో, నన్ను మించిన తోపు ఎవరు లేరు అని చెప్పేసి అనుకున్నాడు గజేంద్రుడు. సరే, అక్కడ ఒక కొలను కనపడింది. అన్నీ కూడా స్నానం చేయడానికి ఆ కొలంలో దిగినాయి. సో, అన్ని ఏనుగులుంటే అక్కడ మొసలి పొయ్యి ఈ గజేంద్రుడినే పట్టుకుంది పొయ్యి. ఆయన కాళ్ళనే పట్టుకుంది. సో, గజేంద్రుడికి చాలా బలం ఉంది. అట్లానే మొసలికి నీళ్ళల్లో బలం. మొసలి తన బలంతో లాగుతోంది. గజేంద్రుడు తన బలంతో విడిపించుకోవాలని చూస్తున్నాడు. 2 సమఉజ్జీలుగా నిలిచినాయి. సో, రోజులు గడిచినాయి. ఒక రోజయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 7 రోజులైంది. నీరస పడతా ఉన్నాయి 2 గూడా. అయినా వదలటం లేదు మొసలి. అప్పుడు ఎప్పుడైతే ఇంకా లాస్ట్ సెకండ్ ఇంకా అయిపోయింది. నా శక్తంతా అయిపోయింది. ఇంక నేను లొంగిపోవడమే తప్పదు అనే టైంకి తన బలాన్ని వదిలి, తన అహాన్ని వదిలి ఆ గజేంద్రుడు ఎప్పుడైతే నారాయణ అని పిలిచాడో, వెంటనే విష్ణువు గరుత్మంతుడితో వితిన్ సెకండ్స్‌లో వచ్చి కాపాడాడండి. సో, ఈ విధంగా దేవుడు మన ప్రార్థనలు వినడం లేదా, పూజలు ఫలించటం లేదా మన పూజలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఓకే. ఎప్పుడైతే మీరు అన్నీ వదిలేసి ఓకే. మీ అహాన్ని, మీ బలాన్ని, మీ డిజైర్స్, కోరికల్ని ఇంక అన్నీ వదిలేసి అన్నీ ఇంక నాకేం లేదు నువ్వే దిక్కు అని చెప్పి ఎప్పుడైతే ఆ ఫైనల్ టచ్‌లోకెళ్తారో, అప్పుడు మాత్రమే దేవుడు మీ మాటింటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలు పనిచేయని కాలం అంటే ఏందంటే దేవుడు దూరం అయ్యాడు అని కాదు. మీ అహం ఇంకా మీ దగ్గరే ఉంది. మీరు అడుగుతున్నారు దేవుడిని. మీరు డిమాండ్ చేస్తున్నారు. మీరు బేరం ఆడుతున్నారు దేవుడితో. అది ప్రార్థన కాదు. అది ప్రార్థన కాదు, పూజ కాదు. అది ఒక డీల్ సెట్ చేస్తున్నారు దేవుడితో. పూజ అంటే ఏంది? ప్రార్థన అంటే ఏంది? మిమ్మల్ని మీరు వదిలేయడం. కానీ కొన్ని దిశల్లో, కొన్ని టైమ్స్‌లో కాలం అడుగుతుంది. నువ్వు నిజంగా వదలగలవా? నీకు ఆ వదిలే శక్తి ఉందా? నిన్ను నువ్వు. అందుకని మన జ్యోతిష్యంలో 12 ఇల్లు ఏం చెప్తుంది అంటే, మనం ఒకటే ఇంట్లో మన వ్యక్తిత్వం వస్తుంది. ఒకటో ఇంట్లోంచి మనం చిన్నగా 4 స్థానంలోకి వెళ్ళంగానే మనకి ఇల్లు, ఓకే, మన ఎమోషన్స్, ఒక ఫ్యామిలీ ఇదంతా తల్లి వీళ్ళందరూ ఏర్పడతారు. ఏడో స్థానంలోకి వెళ్ళంగానే భార్య, భర్త వీళ్ళంతా ఒక ఫ్యామిలీ ఏర్పడతారు. పిల్లలు వీళ్ళంతా సెట్ అవుతారు. 10వ స్థానానికి వెళ్ళంగానే ఉద్యోగం, కెరియరు, నేమ్ అండ్ ఫేము ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే. సో, అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు మనం ఒక్కొక్క హౌస్ నుంచి ట్రాన్స్‌ఫర్ అవ్వంగానే ఒక్కొక్కటి మనలో చేరతా ఉంటది. కానీ దేవుడి దగ్గరికి రావాలి అంటే ఇవన్నీ వదిలేయాలి. ఆఖరికి నిన్ను నువ్వు గూడా వదిలేయాలి. 12వ స్థానం ఏం చెప్తుంది? ఒకటో స్థానానికి 12వ స్థానం. అంటే నిన్ను నువ్వు గూడా వదిలేసుకో. నీ వ్యక్తిత్వాన్ని గూడా నువ్వు వదిలేసేయి. నువ్వు నా దగ్గరికి చేరుకోవాలి అంటే నువ్వొక 'రవిశంకర్' గానో, లేకపోతే నువ్వొక ఆస్ట్రాలజర్ గానో, లేకపోతే నువ్వొక స్పిరిచ్యువల్ పర్సన్ గానో, లేతే ఇంకోటో, ఇంకోటో నేనది, అని చెప్పుకుంటూ రాకూడదు నువ్వు.
ఒక్కొక్కళ్ళు గుడికి ఎలా వస్తారండి? మ చేతి వేళ్ళకి 8 ఉంగరాలుంటాయి. మెడలో ఒక 10 ఈ చైన్స్ తగిలించుకొని ఎంతో ఆడంబరంగా వస్తారు. నాకింకా హెల్ప్ చెయ్యి దేవుడా అని చెప్పి అడుగుతుంటారు. ఓకే. సో, దేవుడు అంటే ఎప్పుడు కరుణిస్తాడు. ఎప్పుడు కరుణిస్తాడంటే, మీరు చేసుకోలేనప్పుడు, మీ వల్ల కానప్పుడు, మీరు అన్నీ వదిలేసినప్పుడు. సో, దీన్ని పరిచయం చేయడానికే అప్పుడప్పుడు శని వస్తూ ఉంటాడు. శని దశ వస్తుంది, ఏలినాటి శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది. శని ఎందుకొస్తాడు అంటే, ఈ మిమ్మల్ని సెపరేట్ చేయడానికి, ఈ మాయలోంచి మిమ్మల్ని సెపరేట్ చేయడానికొస్తాడు. అప్పుడు మీ పూజలు, ప్రార్థనలు మౌనంగా ఉంటాయి. ఎందుకంటే బాగా డీప్‌గా కొడతాడండి. ఎమోషనల్‌గా చాలా డీప్‌గా కొడతాడు శని. ఎందుకంటే ఇక్కడ పంపించింది పనేంది? నువ్వు చేస్తున్న పనేంది? సో, దేవుడు ఇది ఎందుకు పంపించాడు ఇక్కడికి? ఎందుకు పంపించాడు? ఎక్స్‌పీరియన్స్ చేయమని. ఇక్కడికి వెళ్లి నీకు ఈ పాత్ర ఇచ్చినాను. ఈ పాత్రలో నటించమని పంపించాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దాంట్లో జీవించేస్తున్నావు. అంతా నాదే అనుకుంటున్నావు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోన్నాను. ఇంట్లో కూర్చోన్నాను. ఈ ఇల్లు నాది అనుకుంటున్నాను. కానీ నాకు ముందర ఇంకెవరిదో? వాళ్ళకి ముందర ఇంకెవరిదో? దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు. ఇది నాది అనుకుంటున్నప్పుడు, దీనికి ముందర ఎవరో ఉన్నారయ్యా. నీ నీకంటే ముందర నువ్వెంత వచ్చి ఒక 5 ఏళ్ళు గూడా కాలేదు ఇంట్లోకి. ఒక 10 ఏళ్ళు అయ్యుంటది. సో, దానికి ముందర సరే వాళ్ళున్నారు. ఒక 20, 30 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళకి ముందర సో, ఇది దేవుడి ఇల్లు గదా! ఇది దేవుడి స్థలం. ఎక్స్‌పీరియన్స్ చేయమని నిన్ను రెంట్‌కి పంపించినా నేను. నువ్వేమనుకుంటున్నావు? ఇది నా ఇల్లే అనుకుంటున్నావు. అప్పుడు శని వస్తాడు. ఈయన దేవుడి యొక్క ఏజెంట్ అన్నమాట ఈయన. వచ్చి ఒక దెబ్బ కొడతాడు. దా బయటికి రా. నిద్రమత్తులో ఉన్నావు. దా బయటికి రా అని చెప్పి. సో, ఆ శని ఆ టైం వస్తుందనమాట. అందుకనే ప్రతి గ్రహానికి ఇట్లా పెట్టలేదు. ఓకే. శనికి మాత్రం సో, శని దశ ఉంది. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఇన్ని రకాలుగా ఎందుకు పంపిస్తున్నాడంటే దేవుడు శనిని ఈ మాయ నుంచి బయటికి రా నువ్వు. ఇక్కడ నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయడానికి వచ్చినావు. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇక్కడ రెంట్‌కి ఉండడానికి వచ్చినావు అంతే నువ్వు. నువ్వు నువ్వేం చేస్తున్నావు? రెంట్‌కొచ్చినోడివి. ఇది నాదే అనుకుంటున్నావు. నాదే అనుకుంటే పర్వాలే. వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. వీళ్ళు సరిగ్గా చేయట్లేదు. కంప్లెయింట్‌లు కూడా ఇస్తున్నావు. నీకిచ్చిన పాత్రేంది? నీకో సినిమాలో ఒక పాత్ర ఇచ్చినాం. నీ పాత్ర నువ్వు చేసుకొని పోవాలి. అదే హీరోయిన్ సరిగ్గా పనిచేయట్లేదే. ఆహ్, నా 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 తండ్రి పాత్ర సరిగ్గా పనిచేయట్లేదే. నా పిల్లల పాత్రలు సరిగ్గా పనిచేయట్లేదే. నీకెందుకయ్యా ఇవన్నీ? నీ యాక్టింగ్ నువ్వు చేసుకొని ఎళ్ళాలి. ఇది తెలియనప్పుడు శని వచ్చి గట్టిగా కొడుతుంటాడు. కేతు దశలో మోక్షం వస్తుంది. ఎందుకంటే ఏ పని చేయాలనిపియదు. ఏ పని చేయాలన్నా కూడా కరెంట్ షాక్ కొట్టిస్తూ ఉంటాడు కేతు. అప్పుడు గూడా దేవుడు దూరంగా ఉన్నాడా అనిపిస్తుంది. ద్రౌపది కనిపించినట్టు, గజేంద్రుడు కనిపించినట్టు మీకు గూడా అనిపిస్తుంది. ఎనిమిదో భావము, ఎనిమిదో స్థానాధిపతి, ఎనిమిదో భావము దాంట్లో ఉండే గ్రహాలు యొక్క దశలు జరిగినప్పుడు దేవుడు అస్సలు కనిపించడు. ఎందుకంటే ఈ దశలు ఫలితాన్ని ఇవ్వడానికి కాదు. నీ అహాన్ని కరిగించడానికి, నిన్ను శిక్షించడానికి, నిన్ను ఆలస్యం చేయడానికి, నిన్ను ఈ మాయా ప్రపంచం నుంచి బయటికి తీసుకెళ్ళడానికి. నువ్వు పుట్టేటప్పుడు ఎలా వచ్చావు? ఏమి తీసుకురాలేదు. సో, ఇక్కడ నువ్వేం జేయాలి? ఇక్కడ నీకు తల్లి, తండ్రి ఇచ్చాడు. ఒక ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు. నిన్ను సపోర్ట్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు. నువ్వు పెరిగి పెద్దవాడివయ్యావు.
పెరిగి పెద్దవాడైనాక ఈ ఎన్విరాన్మెంట్ని ఏదైతే యూజ్ చేసుకున్నావో ఓకే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నీ యాక్టింగ్ స్కిల్స్తో నీ పాత్రను నువ్వు పోషించాలి. అంతేగాని ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోకూడదు. ఎక్కడైనా చూసారయ్యా మీరు? ఇప్పుడు 'దూకుడు' సినిమాలో ఆహ్, మహేష్ బాబు గారు పోలీస్ ఆఫీసర్. ఆయన పోలీస్ ఆఫీసర్ అయ్యి ఇప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నాడా? లేదు గదా! బిజినెస్ మ్యాన్‌లో ఆయన బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అట్లనే మీరు కూడా మీకు ఈ జీవితం ఒక పాత్ర. ఇప్పుడు నా జీవితంలో నేను ఒక ఆస్ట్రాలజర్ అనే ఒక పాత్రలో ఉన్నా. నెక్స్ట్ పాత్ర వేరేది ఇస్తాడు. ఆ పాత్రలోకి వెళ్ళాలి. ఇది నా కుటుంబం, ఇది నా ఇల్లు, నేను వదిలి ఎళ్ళను అని జెప్పేసి ఎప్పుడైతే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతావో కేతువు గాని, శని గాని బాగా హర్ట్ చేస్తారు. మీ జీవితం ఇదేనా? మీరు దేవుడిని పిలుస్తున్నారా? లేదా మీ భయాన్ని పిలుస్తున్నారా? మీరు పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అది దేవుడిని పిలుస్తున్నారా? మీ భయాన్ని పిలుస్తున్నారా? ఒకసారి ఊహించుకోండి. మీ ప్రార్థనలో విశ్వాసం ఉందా? లేదా అత్యవసరం మాత్రమే ఉందా? ఎమర్జెన్సీ ఉందా? ట్రస్ట్ ఉందా? మీరు దేవుడిని పిలుస్తున్నారు. దాంట్లో ఎమర్జెన్సీ ఉందా? ట్రస్ట్ ఉందా? దేవుడు ఎమర్జెన్సీగా పిలిస్తే రాడండి. అహం కరిగినప్పుడే వస్తాడు. మీ మీద మీరు వదులుకోవాలి. మరి ఆ కాలంలో ఏం చేయాలి? గంటలు గంటలు మంత్రాలు చదివేయడం. ఓకే. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా వ్రతాలు చేసేయడం. అందరిని డిస్టర్బ్ చేస్తూ పూజలు చేయడం. పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని పెద్ద పెద్దగా అరుస్తారండి. అది పూజ అండి? అది వ్రతమా? అది మంత్రమా? మరి ఏంది? సహజ స్థితిలో నువ్వు ఫీల్ అవ్వడం. దేవుడు నీ లోపల ఉన్నాడు అని చెప్పేసి కళ్ళు మూసుకొని నువ్వు ఫీల్ అవ్వడం. అది గదా పూజ. అది గదా భక్తి. బయటంతా ఏం చేస్తున్నారు? రచ్చ రంబోలా చేసేసి ఓకే. ఆయనకిష్టం ఉన్నా లేకపోయినా బొట్లు పెట్టేస్తున్నారు. దండలేసేస్తున్నారు. మీ మీదేసుకోండి అన్ని దండలు. మీకు గాలాడుతదా అండి? పాపం ఆ దేవుడికి ఎన్ని దండలేస్తారండి? ఆయన ముక్కు గూడా కనపడదు పాపం. మన మీద ఒక్క దండేస్తేనే మనకి ఏదో వెయిట్‌గా ఉంటది. పాపం ఆయన రోజు ఎన్ని దండలు ఏపిచ్చుకుంటున్నాడు. కొన్ని కాలాల్లో దేవుడు పరీక్షించడు. మౌనం వహిస్తాడు. దేవుడు ఎప్పుడు గూడా తన పిల్లల్ని శిక్షించడు. దూరంగా ఉంటాడు అంతే మౌనంగా. అదే మనకి శిక్ష అవుతుంది. నిశ్శబ్దమే శిక్ష అవుతుంది. దేవుడి యొక్క నిశ్శబ్దమే శిక్ష అవుతుంది. మీ ప్రార్థన, పూజలు ఆపినప్పుడు కాదండి. మీ అహం కరిగినప్పుడే దేవుడొస్తాడు. కొన్ని క్షణాలుంటాయి. మీరు దేవుడిని పిలుస్తారు కానీ సమాధానం రాదు. మీరు మొక్కని నాటారు కానీ మొలక కనిపించటం లేదు. అప్పుడు మనం అంటాం మన ప్రార్థనలు విఫలమైపోయినాయి. మనం నాటిన మొక్క పెరగటం లేదు అని. కానీ ఒక్క ప్రశ్న అడగండి. మీ ప్రార్థన నిజంగా విఫలమైందా? కానీ మీరు అప్రోచ్ అయ్యే దారి విఫలమైందా? మీరు అప్రోచ్ అయ్యే దారి విఫలమైంది. కొన్ని ప్రార్థనలు ఫలితం ఇవ్వడానికి రావు. మిమ్మల్ని మార్చడానికి వస్తాయి. దేవుడితో లోతైన సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక చిన్న పిల్లవాడిగా ఉండేటప్పుడు మీ తండ్రిని, మీ తండ్రిని మీరు ఏమడిగేవాళ్ళు? మీ ఫాదర్‌ని ఎగ్జాంపుల్‌గా అడుగుతున్నా. మీకు అందరికీ కూడా ఫాదర్, మదర్ ఉన్నారు గదా! చిన్నప్పుడు మీరు చిన్న పిల్లవాడిగా ఉండేటప్పుడు మీ ఫాదర్‌ని మీరు ఏమడిగేవాళ్ళు? మీ తండ్రిని? నాన్న బొమ్మ కొని నాన్న, నాన్న చాక్లెట్ కొని, నాన్న బిస్కెట్ ప్యాకెట్ కొని నాన్న, బొమ్మ కొనీకపోతే ఏడ్చేవాళ్ళు. అవునా కాదా? అదే మీరు పెద్దయ్యాక మీ తండ్రిని మీరు ఏమడిగారు? బొమ్మలడిగారా? చాక్లెట్‌లడిగారా? బిస్కెట్ ప్యాకెట్‌లడిగారా?
ఇవేమీ అడగలేదు మీరు. సలహా అడిగారు. మీరు పెరిగి పెద్దయినాక మీ తండ్రిని ఏమడిగారు? సలహాల కోసం అడిగారు. ఆశ్రయం కోసం అడిగారు. దీన్ని ఎలా ఈ పజిల్‌లోంచి బయటపడడం ఎలాగా అని సపోర్ట్ అడిగారు మీ తండ్రిని. దేవుడు కూడా మీ తండ్రి లాంటి వాడే. కానీ మనము బొమ్మలు, చాక్లెట్‌లు, బిస్కెట్‌లు అడుగుతున్నాము. చిన్న పిల్లవాడివి తండ్రిని అడిగినట్టు. కానీ మీరు నిజంగా అడగాల్సింది ఏంది? ఒక సపోర్ట్, ఒక సలహా. ఇది ప్రార్థనలో, పూజల్లో ఎదుగుదల. నాకు రూ. 1,00,00,000 ఇవ్వు, నాకు ఎగ్జామ్ పాస్ చెయ్యి, నాకు ఆ అమ్మాయితో పెళ్లి చెయ్యి. ఇయన్నీ చాక్లెట్‌లు, బిస్కెట్‌లు అడిగినట్టు దేవుడిని. దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు. చిన్న పిల్లలు గదా! ఆ బొమ్మ ఇవ్వకపోతే మీరు ఏడుస్తున్నారు. ఇది చిన్నతనంగా అనిపియటం లేదా? దేవుడు స్పందించడు కొన్ని సార్లు. ఆయన దూరమయ్యాడు అని కాదు. మన ప్రార్థనలు, పూజలు ఎలా ఉంటాయి? ఇప్పుడు కావాలి, ఇదే విధంగా కావాలి, ఇదే వ్యక్తితో కావాలి. ఇది ప్రార్థన, పూజ కాదండి. మీరు ఆర్డర్ చేస్తున్నారు దేవుడిని. వేదాలంటే కాలం దేవుని చేతిలో ఉంది. ఫలితం కాలం చేతిలో ఉంది. దేవుని చేతిలో ఏముంటది? ఓన్లీ కాలం మాత్రమే ఉంటుంది. ఫలితం అనేది కాలం చేతిలో ఉంటది. మీరు అడిగింది తప్పు కాదు. మీరు అడిగిన సమయం తప్పు కావచ్చు. ద్రౌపది సభలో గూడా కృష్ణుడు ఆలస్యం చేశాడు. ఎందుకంటే, ఆ సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడే దేవుడికి గూడా అనుమతొస్తుంది. అది అహం కరిగే సమయం. నిన్ను నువ్వు కరిగించుకొని, నేను ఏమీ కాదు అనే స్థితిలోకి వెళ్ళినప్పుడే దేవుడితోని యునైట్ అవ్వగలుగుతావు. ప్రతి దానికి ఒక సమయం, ఒక ఉద్దేశ్యం ఉంటుంది. భగవద్గీత చెప్పింది. యోగః కర్మసు కౌశలం. కర్మకు సమయం ఉంది. ఫలానికి ఆ పండు పండాలి అంటే సమయం ఉంది. ఒక మొగ్గుంటుంది. ఈ రోజే పువ్వు పూయాలి అని మీరు బలవంతం చేస్తే ఏమవుతుందండి ఆ మొగ్గ? ఈ రోజే నువ్వు వికసించాలి అని మీరు బలవంతం చేస్తే ఏమవుతది? అలాగే మీ పూజలు, ప్రార్థనలు గూడా. ఈ రోజే గావాలి, ఈ రోజే గావాలి అంటే ఆ మొగ్గ పువ్వుగా పూయడానికి టైం పడుతుంది. అది నిరాకరణ కాదు. మిమ్మల్ని ఒక సంసిద్ధత చేయడం. ప్రయత్నంతో పాటు పూజ అసలు సమతుల్యం. సమతుల్యం అంటే ఏంటంటే ప్రయత్నంతో పాటు పూజ చేయాలి. ఇప్పుడు ఇది చాలా కీలకం. పూజలు పని చేయవు అంటే పూజలు వృధా అనుకుంటారు. కాదు. పూజలు అనేది ఒక ఇంధనం. ఇప్పుడు మీరు సార్ నేను బండిలో పెట్రోల్ పట్టించాను. కానీ బండి కదలటం లేదు సార్. బండి నడపాల్సింది నువ్వే కదా! పెట్రోల్ పోస్తే బండి ఏడ కదులుతది. నువ్వు కూర్చోవాలా, ఆన్ చేయాలా, దాన్ని బ్రేకెయ్యాలా, క్లచ్ చేసి నువ్వు కదా తోలాలి. పూజలు, దేవుడిని ప్రార్థించడం పెట్రోల్ అందిస్తాడు అంతే. ఇంధనం ఉన్నంత మాత్రాన, బండిలో పెట్రోల్ ఉన్నంత మాత్రాన బండి నడిచిపోవాలి ఆటోమేటిక్‌గా అంటే ఎంత మూర్ఖత్వం అండి. దాన్ని ఎవరు నడపాలి? మీరే నడపాలి. చాలామంది ఏం చేస్తారు? నాకు ఉద్యోగం రావాలి అని పూజ చేస్తారు. ఉద్యోగం ఎలా వస్తదండి? చదివితే గదా! ఇంటర్వ్యూలకెళ్తే గదా! ఉద్యోగం వస్తది. చాలామంది అడుగుతుంటారు. సార్ నాకు ఉద్యోగం వచ్చే టైం చెప్పండి. ఉద్యోగం వచ్చే టైం ఎట్లా చెప్తాం? జ్యోతిష్యం నా చార్ట్ చూసి నాకు ఉద్యోగం ఎప్పుడొస్తదో చెప్పండి. నాకు ఆరోగ్యం బాగుండటం లేదు సార్. నాకు ఆరోగ్యం బాగుండే టైం చెప్పండి. నువ్వు తప్పుగా తింటూ, నీ ఇష్ట ప్రకారం నువ్వు తాగుతూ, నీ ఇష్ట ప్రకారం నువ్వు తింటూ, నాకు ఆరోగ్యం బాగయ్యే టైం చెప్పండి అంటే ఎలా చెప్తాం? దేవుడు వినడండి. ఎందుకంటే మీ చర్యలే మీ పూజలకి, ప్రార్థనలకి వ్యతిరేకంగా చేస్తున్నాయి. మీ చర్యలు ఏవైతే ఉన్నాయో, అవి మీ పూజలు, ప్రార్థనలకి వ్యతిరేకంగా మీరే ఉన్నారు. ఇది ఎలా ఉంటదంటే
ముళ్ళ చెట్టు విత్తనం నాటి మామిడికాయలు అడిగినట్టు ఉంటది. ఇంగ్లీష్లో ఏమంటారండి? క్యాక్టస్ అంటారు ముళ్ళ చెట్టుని, క్యాక్టస్. మీరు క్యాక్టస్ సీడ్ నాటి దానికి నీళ్లు పోసి పెంచి దానికి మామిడికాయలు కాయటం లేదే అని అడిగినట్టుంటుంది. మీ ఆలోచనలు హింసాత్మకంగా ఉంటే శాంతి ప్రసాదించమని మీరు దేవుణ్ణి ఎలా అడుగుతారు? ఒక ఆయన ఉంటాడు, చేసే ఎన్ని ఎదవ పనులే, కానీ ఏం చేస్తాడు? చీమలకు పోయి చక్కెర వేస్తాడు, పక్షులకి దాణా వేస్తాడు. ఓకే. దేవుడికి కొన్ని కోట్లు దానం చేస్తుంటాడు తిరుమలకు పోయి. నువ్వు చేసే పనులు హింసాత్మకము, దాన్ని కప్పిపుచ్చడానికి దేవుడిని అడ్డం పెడుతున్నావు. మీ చర్యలు ధర్మానికి విరుద్ధంగా ఉంటే దేవుడు మీకు ఎలా సహాయం చేస్తాడండి? మీరు ముసుగేసుకొని ఇవన్నీ చేస్తే, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను అంటే, నువ్వు చెడు పనులు చేస్తూ ముసుగేసుకొని దేవుడి దగ్గర, దేవుడా నేను నీకు మాత్రం మంచి పనులు చేస్తాను. నువ్వు 100 మందిని హింసించి దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టి, అయ్యా నన్ను రక్షించంటే దేవుడు ఎట్లా రక్షిస్తాడు? ధర్మం లేకుండా పూజలు, ప్రార్థనలు పనిచేయవు. ధర్మం అంటే ఏంది? నిజాయితీ, బాధ్యత, స్వీయ నియంత్రణ. మీరు ఇతరులను మోసం చేస్తూ దేవుణ్ణి పిలిస్తే అది పూజ కాదు, అది భయం. దేవుడు పూజలకి, ప్రార్థనలకి ఏమైనా వింటాడేమో గాని, మీ భయానికి స్పందించమంటే ఎలా స్పందిస్తాడు? మీలో ధర్మస్థితి ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ధర్మాన్ని పాటించే వెళ్ళాలి. ప్రార్థన మీకు బలాన్నిస్తుంది. కార్యాచరణ ఒక దిశనిస్తుంది. ఈ 2 కలిస్తేనే ఫలితం వస్తుంది. ఒకటి లేకపోతే ఇంకోటి ఉండదు. సరైన మార్గంలో మనమే నడవాలి. దేవుడికి దండం పెట్టుకొని పోయి పరీక్ష రాయి. పాసవుతావు ఖచ్చితం. ఎందుకంటే నువ్వు దేవుడు అయ్యా నా ఎనకాల ఉండు అని పిలుస్తున్నావు. నువ్వు పోతున్నావు. నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు. పాసవుతావు. ఉద్యోగానికెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని ఎళ్ళు దేవుడికి. అయ్యా నేను ఉద్యోగానికెళ్తున్నాను. ఓకే. నాకేం ఇబ్బందులు లేకుండా చూడు అని చెప్పి యాక్షన్ నువ్వు చేయాలి. అంతేగాని దేవుడా నాకొక ఓ మంచి ఉద్యోగం తెచ్చి నా కాళ్ళ ముందర పడేయి అంటే ఆయనేమన్నా నీ అసిస్టెంటా? అయ్యా నాకు బాగాలేకుండా ఉంది. ఆరోగ్యం బాగాలేదు. ఓకే. సో, నేను నీకు దండం పెట్టుకుంటున్నాను. నా ఆరోగ్యాన్ని సరిచెయ్యి. నేను మంచి ఆహారం తింటాను అని చెప్పేసి మీరు మంచి ఆహారం తినండి. అలా తినడు. సాయంత్రం అయ్యేసరికి నోరు రపరపలాడుతూ ఉంటుంది. ఒక ఫుల్లేస్తే గాని నిద్రపోడు. మళ్ళా ఉదయం లేచి పూజలు, పురస్కారాలు గంటలు కొడతాడు. కొట్టి దేవుడా నన్ను రక్షించు అంటాడు. ప్రార్థన అనేది విఫలం కాదు. రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు గుర్తుంచుకోండి. దేవుడు మీకు ఏ లెసన్ చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. ప్రార్థన ఫలితం ఇవ్వకపోతే అది ఇంకా ఆగలేదది. అది మీ నమ్మకాలను పునర్నిర్మిస్తుంది. మీ అహాన్ని కరిగిస్తుంది. మీరు దేవుడితో దేవుడిని ఎలా అప్రోచ్ అవ్వాలో లోతుగా మిమ్మల్ని అనుసంధానం చేస్తుంది. అందుకనే ఆ గ్యాప్ ఉంటుంది. కొన్ని కాలాల్లో దేవుడు అసలు మాట్లాడడు. ఆయన మీ మాట వినడు. ఎందుకంటే మీరు ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో ఉంటారు. శుద్ధి చేసే ప్రాసెస్‌లో ఉంటారు. అక్కడ ప్రార్థనలన్నీ ఆగినట్టు అనిపిస్తాయి. నిశ్శబ్దంగా కనిపిస్తుంది. కానీ దేవుడు మీకు దగ్గరలోనే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడి మీద ట్రస్ట్ పెడుతూ, నమ్మకం ఉంచుతూ, దేవుడు అయ్యా! నా పని నేను చేస్తున్నాను. అయితే నాకొక దిశ మార్గాన్నివ్వు. నాకొక రైట్ డైరెక్షన్ ఇవ్వు. అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, అప్పుడు నీకు కరెక్ట్ డైరెక్షన్ ఇస్తాడు. అయ్యా! నేను ఒక కాలగట్టి రీసెర్చ్ సెంటర్ పెట్టాలి అనుకుంటున్నాను. నా పని నేను చేస్తాను. నాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒక సరైన దిశ మార్గాన్నివ్వు అని నేను ప్రార్థిస్తాను. సో, రైట్ మనుషులొస్తారు. రైట్ డెసిషన్స్ ఇస్తారు నాకు. నేను రైట్‌గా చేసుకుంటూ పోతున్నా ఇప్పటిదాకా.
కొద్దిగా స్లోగా ఉన్నా కూడా ఏదో కొద్ది రోజులకి ఆ కాలగతి రీసెర్చ్ సెంటర్ కడతానని నాకు నమ్మకం ఉంది. దేవుడా, నా బదులు నువ్వు ఆ కాలగతి రీసెర్చ్ సెంటర్ కట్టేయని నేను ఎప్పుడు కోరుకోలే. నాకు సరైన మార్గాన్ని ఇవ్వు, సరైన బుద్ధినివ్వు, దాన్ని కంప్లీట్ చేసే శక్తిని ఇవ్వు అని అడిగాను గాని, దాన్ని కట్టడానికి డబ్బులు ఇవ్వు, నా బదులు నువ్వే కట్టేసేయి అని చెప్పి నేను ఎప్పుడు అడగటం. ఈజ్ దిస్ వే మనం దేవుడిని అప్రోచ్ అవ్వాలా? రాంగ్ అండి. మీరు మీరు నా దగ్గర తీసుకునే కన్సల్టేషన్స్ కానీ, నీ కోర్సులు కానీ, ఇప్పుడు బేసిక్ కోర్స్ బిగిన్ అవుతా ఉంది. ఓకే, దాంట్లో ఒక 10 మంది చేరున్నారు. ఆ డబ్బులు కానీ, కన్సల్టేషన్ తీసుకునే డబ్బులు కానీ, ప్రతి ఒక్క రూపాయి ఒక ఇటుకగా మారి అక్కడికి పోతా ఉంది, ఒక శ్రమగా మారి అక్కడికి వెళ్తా ఉంది, ఒక శక్తిగా మారి అక్కడికి వెళ్తా ఉంది. ఇది కదా రైట్ వే అప్రోచ్ ఆఫ్ దేవుడు. నా పని నేను చేస్తున్నా. నేను ఎవరి దగ్గర డొనేషన్స్ అడగడం లేదు. నేను దేవుడిని ₹1,00,00,000 ఇవ్వు నాకు, ఒకసారిగా కట్టేస్తానని అనటం లేదు. ఇటుక ఇటుక పేరుస్తున్నాను నా శక్తితో. నేనేమడుగుతున్నాను దేవుడిని, నాకు రైట్ మార్గాన్ని ఇవ్వు, ఒక రైట్ ఇంటెలిజెన్స్ ఇవ్వు, రైట్ అప్రోచ్ ఇవ్వు, రైట్ పర్సన్స్ ఇవ్వు నాకు. ఇది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. దీన్ని పండించు. దీంట్లో సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వు. కష్టం పడతాం. కష్టంలో సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వు అని చెప్పి ఇది కదా వేడుకోవాలి మనము. నా బదులు నువ్వు చేసేయి. ఓకే. నాకేం చేస్తావో తెలీదు. ఒక ₹1,00,00,000 ఇచ్చేసి. నాకేం చేస్తావో తెలీదు. రేపటికల్లా నాకు నేను అనుకున్నది చేసేసేయి. అది కాదు కదా! పెద్ద పెద్దగా అరవడం కాదు. అందరూ నిద్రపోతా ఉంటారు. 4 గంటలకు మీరు లేచి గడగడ గంటలు మోగించడం. పెద్ద పెద్దగా మంత్రాలు చదవడం. దేవుడు కూడా నిద్రపోడండి. మీ ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నట్టు ఆయన పాపం ఏదో 5:30కో లేస్తాడు. మీరు 4 గంటలకు లేచి ఆయన నిద్రపోనీయకుండా డిస్టర్బెన్స్ చేస్తూ, మిగతా వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తూ, వాళ్ళు ఎప్పుడోకప్పుడు మిమ్మల్ని మీ ఇంట్లో నుంచి తరిమి పారేస్తారు. భక్తి అంటే ఏంది? దేవుడు ఎదురుగా లేడండి. మీ లోపల ఉన్నాడు దేవుడు. సో, ఆయన మనం దర్శించుకోలేకపోతున్నాం. దాని మీద చాలా ముసుగులు కప్పేస్తున్నాం. అహమని, ఈర్ష, ద్వేషము, కోపము, ఇలాంటి ముసుగులతో ఆయన కప్పేస్తున్నాం. ఆయన మాట వింటంలా మనం. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఎక్కడున్నాడో అని సెర్చ్ చేయండి. మీ లోపల సెర్చ్ చేయండి. ఏ గుడిలోనో, గోపురాల్లోనో లేదా పూజా మందిరాల్లో కాదు. మీ లోపల ఉండే శక్తిని సెర్చ్ చేయండి. ఎప్పుడైతే ఆయనతో కనెక్ట్ అవుతామో మీకు అన్నీ కూడా కరెక్ట్‌గా జరుగుతాయి. ఏ విధంగా అయితే అర్జునుడికి కృష్ణుడు రథసారథి అయ్యి నడిపించాడో, అర్జునుడు ఏం పెద్ద యోధుడు కాదండి. ఆయనకు మించిన యోధులు చాలా మంది ఉన్నారు. భీష్ముడు, కర్ణుడు, ఆయనకు మించిన వాళ్ళున్నారు. వాళ్ళందరినీ పక్కకి నెట్టి ఈయన ఫస్ట్ ప్లేస్‌లోకొచ్చాడు. దానికి ఆయన కారణం అర్జునుడు ఒక్కడేనా కారణం? కాదండి. ఆయనకి దోవ చూపించిన కృష్ణుడు కారణం. ఆ డైరెక్షన్ ఇవ్వు అని చెప్పి మనం అడగాలి గాని, నా బదులు నువ్వు యుద్ధం చేసేయి అని చెప్పి దేవుడిని అడగకూడదు. ఎప్పుడైతే మనం ఆ ప్రాసెస్‌లో అయ్యా నాకు గైడెన్స్ ఇవ్వు నువ్వు. ఈ పనిని ఎలా చేయాలో ఒక గైడెన్స్ ఇవ్వు. ఆయన ఒక గురువు రూపంలో రావచ్చు. ఒక ఫ్రెండ్ రూపంలో రావచ్చు. దేవుడు ఏ రూపంలో వస్తాడో మనకే తెలీదు. ఓకే. మనమంతా అనుకుంటాము, ఆయన మీ ఊహ అది. ఓకే. ఆయన పంచె కట్టుకుంటాడు. ఓకే. నల్లగా ఉంటాడు. లేతే తెల్లగా ఉంటాడు. బ్లూగా ఉంటాడు. ఇయన్నీ మీ ఇమాజినేషన్స్. దేవుడు ఎలా వస్తాడంటే, ఒక గురువు రూపంలో రావచ్చు. ఒక ఫ్రెండ్ రూపంలో రావచ్చు. ఒక బంధువు రూపంలో రావచ్చు. ఆ టయానికొచ్చి కరెక్ట్‌గా ఆదుకుంటారాళ్ళు. అలా వస్తాడు దేవుడు. మీరేం జేస్తున్నారు? మీ చుట్టూ ఉండే వాళ్ళని ద్వేషిస్తూ, మీ తల్లిదండ్రులని, ఓకే, మీ గురువుల్ని, మీ బంధువుల్ని, మీ ఫ్రెండ్స్‌ని వాళ్ళందరితో గూడా ద్వేషిస్తూ ఒక రూమ్‌లో కూర్చొని పూజా మందిరంలో ప్రార్థనలు చేస్తే దేవుడెలా వస్తాడంటే, దేవుడు రావడానికి ఏదో ఒక రూపం గావాలి గదా! మొన్న నాకేదో అవసరం వచ్చింది. నేను కాలగతి రీసెర్చ్ స్టేషన్‌లో
పొంగనూరు ఆవు ఒక చిన్న మినియేచర్ కౌ, ఇంగ్లీష్లో మినియేచర్ కౌ అంటాం. సో అది కావాల్సి వచ్చింది. నాకు ఎవరు తెలియదు, పొంగనూరులో ఎవరు తెలీదు, చిత్తూరు జిల్లాలో ఎవరు తెలియదు. ఓకే, ఎట్ట చేయాలని అనుకుంటా ఉన్నా. 2 days బ్యాక్ నాకు గోకుల అని చెప్పేసి ఒక సంస్థ నుంచి కాల్ వచ్చింది. అయ్యా, మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. రండి అయ్యా, కలవదురు, రండి. మేము ఇట్లా గోకులం అనేది ఉంది, ఇక్కడ మేము పుంగునూరు ఆవుల్ని పెంచుతున్నాం అయ్యా, మేము మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాం అని చెప్పేసాను. ఆశ్చర్యం వేసింది నాకు. నేనేమనుకున్నానో అది వితిన్ 2 days మేనిఫెస్ట్ అయింది. దేవుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాడు, ధర్మంగా ఉంటే ఇంత సపోర్ట్ చేస్తాడా అని నాకే ఆశ్చర్యం వేసింది. అయ్యా, నేను వాళ్ళని అడిగినాను, అయ్యా ఇట్లా నేను ఆ, మా కాలగతి రీసెర్చ్ స్టేషన్లో ఒక పొంగునూరు ఆవుల్ని 2 పెట్టాలి అనుకుంటున్నాను, మెయిల్ ఫీమేల్. సో ఎంత అవుతుంది అని మీరు సహాయం చేయండి నాకు. నాకు తెలియదు అసలు ఆవుని ఎలా చూడాలి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. పెద్ద ఆవులైతే మా వల్ల కాదు, మా మాట వినవు. చిన్న ఆవులైతే మా మాట వింటాయి. అందుకని వీటిని మేము ఇది చేస్తున్నాము. భలేవాళ్ళు సార్, అదే ఉంది, నేను హెల్ప్ చేస్తానండి, డోంట్ వరీ అన్నాడు. ఇది కదా మనం దేవుడిని అడగాల్సింది. దేవుడే వచ్చి నాకు ఆవుల్ని అక్కడ పెట్టేసి అని అడగకూడదు. ఎప్పుడైతే మనం మనలో ఉండే అహాన్ని, మనలో ఉండే ఈర్ష్య ద్వేషాలని, అరిషడ్ వర్గాల్ని వదిలేసుకొని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఖచ్చితంగా దేవుడు మన వెనకాల నిలబడతాడండి. ఇది ఖచ్చితం. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు మీ కోరిక సహజంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు సపోర్ట్ చేస్తాడు. టైం పడుతుంది, గ్యాప్ ఉంటుంది. ద్రౌపదికి జరిగినట్టు, గజేంద్రుడికి జరిగినట్టు. ఓకే, ఆయన విలువ తెలియాలి కదా, అదే టైం పడుతుంది. సో దేవుణ్ణి అప్రోచ్ అవ్వడానికి ఇది సరైన పద్ధతి. ఓకే, ఆయనకు ఆడంబరాలు అవసరం లేదు. ఓకే, మీరిచ్చే కానుకలు అవసరం లేదు. ప్రపంచాన్నే పాలించి భూమితో పాటు ఉండే ర- అన్ని ప్లానెట్స్ ని, మొత్తం యూనివర్స్ ని పరిపాలించే వ్యక్తికి మీరిచ్చే అరటిపండు పెద్దది అవుతుందండి? మీరు పెట్టే తాంబూలము గొప్పదవుతుందా? ఆయనకి ఏమి ఇవ్వగలుగుతామండి? అరటిపళ్ళు, పూలు, పళ్ళు. ఓకే, పాలాభిషేకాలు, ఇవన్నీ అవసరం అండి ఆయనకి? ఆయనకు కావాల్సింది నిజమైన భక్తి. నువ్వు నీ ఆటను తెలుసుకున్నావా? నేను ఎందుకు పంపించానో భూమి మీదకి, నీ ఆటను నువ్వు తెలుసుకున్నావా? నువ్వు యాక్టింగ్ చేసి ఆస్కార్ అవార్డు, నంది అవార్డు తీసుకునే విధంగా యాక్టింగ్ చేసి బయటికి రా. ఇది మాత్రమే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను నిన్ను పంపించింది. ఇది తెలుసుకొని ఆయన్ని ఈ కథను నడిపించమని, అర్జునుడికి రథసారథిలాగా నడిపించమని మీరు ఎప్పుడైతే మనసుతో అడుగుతారో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. లోపల ఒకటి, బయట ఒకటి ఉండకూడదు. అప్పుడు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, మీ దేవుడితో మీకే విభేదం వస్తుంది. లోపలుండి ఆయన, బయట మీరు వేరే పని చేస్తున్నారు, లోపల ఒకటి చెప్తూ ఉంటాడు ఆయన. రే రే రే, ఇది పాపం రా, చేయకూడదురా ఈ పాపం అని చెప్పి లోపల చెప్తా ఉంటాడు. కానీ మీరేం చేస్తారు బయట? ఫోర్స్ఫుల్ గా మీ లోపల చెప్పేది వినకుండా బయట ఇంకోటి చేస్తా ఉంటారు. అప్పుడు దేవుడికి దూరంగా వెళ్ళినట్టే కదా. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని మనం రైట్ అప్రోచ్ తో చేయాలి. ఓకే, మరి ఈ రైట్ అప్రోచ్ ఏదో ఈ 30 నిమిషాలు 40 నిమిషాలు వినేయడం కాదండి. సో జ్యోతిష్యం అనేది సరైన దారి చూపిస్తుంది. నేను తెలుసుకున్నాను, నేను నేర్చుకున్నాను జ్యోతిష్యం. నేను సరైన దారిలో దేవుణ్ణి పూజిస్తున్నాను, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బయట ఉండే దేవుణ్ణి కాదు, నా లోపల ఉండే దేవుడు. సో మీరు నేర్చుకోవాలి, మీకు చెప్పాలి. నేనేదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే విధమైన సమతుల్యతతో, అదే విధమైన బ్యాలెన్స్తో, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ముందరకు పోవాలి. సో ఇది చెప్పడానికే ఈ కాలగతి అనేది సృష్టించబడింది. ఈ కాలగతి
కోర్సెస్ని, కన్సల్టేషన్స్ని, రీసెర్చ్ని రకరకాల యాంగిల్స్లో జ్యోతిష్యం ద్వారా దేవుణ్ణి కనెక్ట్ అవ్వడం ఎలాగా అనేది చెప్తా ఉంది. సో మీరు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలా, ఇంకా దీన్ని పెద్దది, ఇంకా పెద్ద స్థాయిలో మనం తీసుకోపోవాలా. సో ధర్మం అనేది చెప్పాలా అనేది కాలగతి రీసెర్చ్ ఫౌండేషన్ అనేది కడుతున్నాం అక్కడ. సో చాలా మంది సహాయం చేస్తూ ఉన్నారు. నాట్ డొనేషన్స్ అండి, డొనేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఓన్లీ ఏంటంటే కన్సల్టేషన్స్, కోర్సుల ద్వారా వచ్చే డబ్బుతో దాన్ని నిర్మిస్తున్నాం. దాని ద్వారా ఇంకా ప్రజలకి ఈ విధమైన అప్రోచ్ ఏదైతే ఉందో, వ్యాలిడ్ అప్రోచ్ అనేది మేము చెప్పాలి, ఆ ధర్మాన్ని చెప్పాలి అనుకుంటున్నాం. ఇంకా మాకు చాలా మంది మనుషులు కావాలి, చాలా మంది ఈ విధంగా చెప్పేవాళ్ళు కావాలి. ఇంకా ఎంతో మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ సూచన సలహాలు తీసుకొని ముందరికి వెళ్తున్నాం. సో ఇది నేను చెప్పాలి అనుకున్నది. చాలా భావోద్వేగపరమైన ఈ టాపిక్. సో నెక్స్ట్ సార్ చెప్తారా సార్? నాగలింగం సార్. ఎస్ సార్. ఎస్ చెప్పండి సార్, మీరు చెప్పిన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను దేవుడి దయ వల్ల చాలా వరకు అంటే 80-90% అదే మార్గంలో ఉన్నాను. నాకు చిన్నప్పుడు ఎవరో చెప్పారు, మన గుడికి వెళ్ళేది దేవుడితో చక్కగా ప్రేమతో మాట్లాడుకోవడానికి, మన కోరికలు అడగకూడదు, ఎలా అలా అలా అని. నిస్వార్థంగా కోరికలతో కాకుండా దేవుణ్ణి సందర్శించడానికి, ప్రేమగా పలకరించడానికి వెళ్ళాలి అని అంటారు. సో దేవుడి దయ వల్ల నేను అది ఫాలో అవుతున్నాను చిన్నప్పటి నుంచి. సో అది రెండో పాయింట్, మన కర్తవ్యం ధర్మంగా నెరవేర్తించడం, మన కర్మలలో ప్రతి దాంట్లో ధర్మంగా ఉండటం చేస్తే ఆటోమేటిక్ గా మనకి అంతా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. సో అది చాలా ముఖ్యమైనది అది. సో అప్పుడు మూడో పాయింట్, మనకి గొప్ప కోరికలు ఎక్కువగా పెట్టుకోకూడదు. అది అరిషడ్ వర్గాలు అంటారు కదా, వాటిల్లో మాయలో పడకుండా ఉంటే మనకి ఇటువంటి బాధలు రావు. ఎందుకంటే వాటి మీద అలాంటి కోరికలు ఉండవు కాబట్టి అని తెలుస్తుంటది. అప్పుడు బాధపడాల్సిన పని కూడా ఉండదు. ఆ బాధ లేదంటే మనం ఆనందంగా ఉన్నట్లు యాక్చువల్గా. బాధ లేని పరిస్థితి మనకి ఆనందం. సో చాలా బాగుంది సార్. అది మీరు జ్యోతిష్యం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం ఇంకా బాగుంది. ఇప్పుడు శని కేతువులు ఎందుకు అలా చేస్తారు అనేది జ్యోతిష్యం పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది, చాలా బాగుంది సార్. ఆ లింకేజ్ అది యాక్చువల్గా వాళ్ళు చేసేది అదే. సో మనల్ని ఆ దేవుడికి దగ్గరగా చేయటానికి వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. మనకేమైనా బాధ పెడుతున్నారు అనుకోకూడదు, మనకు సహాయం చేస్తున్నారు వాళ్ళు. మనకి దానివల్ల మంచి జరుగుతుంది. సో జ్యోతిష్యాన్ని ఆ పర్స్పెక్టివ్ లో ఇంకా బాగా లింక్ అయ్యి చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ఎవరైనా ముందరకు వస్తే బాగుంటుంది. ఇంకెవరైనా దీని మీద చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు. సార్ నమస్కారం అండి అందరికి. గురుగారు మీరు చెప్పిన విషయాలలో ఒక విషయం బాగా నా మనసుకు పట్టిందండి. అంటే మనము ఏదైతే నిత్య జీవితంలో మెటీరియలిస్టిక్ డిజైర్స్ కోసం దేనికోసం అయితే ఆరాట పడుతూ పాకులాడుతూ నాకు ఇదే ధ్యేయం, ఇంకా నేను దీన్నే పొందాలి అని అనుకుంటామో అది కాదు. యాక్చువల్ గా భగవంతుడిని వాటి కోసం వేడుకోకూడదు. భగవంతుడిని ప్రేమతో ఆయన పాదాలు సేవించుకోవాలి, ఆయనలో మనం కలవాలి, అదే అల్టిమేట్ థింగ్ అనేది గుర్తించక ఈ మెటీరియలిస్టిక్ డిజైర్స్ కోసం వెళ్తున్నారు అని మీరు చెప్పారు కదా సార్. అది బాగుంది. అదే మీరు అన్నట్టు చాక్లెట్లు, బిస్కెట్లు ఏదైతే చిన్నపిల్లలు అడుగుతారో అదే విధంగా మనం కూడా అడిగి అసలు వచ్చిన పర్పస్ ఏంటో దాన్ని వదిలేసేసి ఇంకో దాన్ని ఏదో పట్టుకుంటూ ధనము సమయము అన్ని వృధా చేసుకొని మళ్ళీ ఇవి నాకు లేవు, నాకు అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ ఆయన్నే మళ్ళీ మనం
బాధపడుతూ ఉంటాము. సో అది కాదు. అయితే మనము వెళ్ళాల్సిన మార్గం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకొని ఇలా వృధా కాకుండా కరెక్ట్ గా అదే మ్యాప్ లో అదే ఆయన సూచించిన మార్గంలో వెళ్ళాలి అంటే మనము ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అనేది తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది, ఇంకా వేరే దిక్సూచి అనేది వేరేది ఏది లేదు. ప్రతి మనిషి కూడా ఆ ఇలా మీలాగా ఒక నిష్ణాతులైన ఆస్ట్రాలజర్ని కలిసి నా జీవితానికి పైన మెట్టు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఏం చేస్తే నిరాటంకంగా ఇబ్బందులు లేకుండా కష్టం లేకుండా సరైన మార్గంలో తప్పు మార్గాల్లో వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి ఉపయోగం అయిన సమయాన్ని వృధా చేసుకోకుండా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజీ తెలుసుకొని మనకి అంటే ఒక్క చిన్న ఉదాహరణతో నేను చెప్పాలనుకో గురుగారు, ఇప్పుడు రాత్రిపూట బస్సులు అన్ని అయిపోయిన తర్వాత, ట్రిప్పులు అయిపోయిన తర్వాత డిపోలో పెట్టేస్తారు. వెళ్ళేటప్పుడు బోర్డులు తీసేసి లోపలికి వెళ్ళిపోతాయి. అలాగనే మన స్వీయ ఉనికిని వదిలేసుకొని డిపో అనే పైకి వెళ్ళిపోతాము. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఏ బస్కి ఏ బోర్డు పెడతారో ఎవరికి తెలియదు. సో బస్సు బయటికి వచ్చిన తర్వాత, మనం ఇక్కడికి భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి ఏం బోర్డు పెట్టారు, మనం గుడివాడ వెళ్ళాలా, విజయవాడ వెళ్ళాలా, కర్నూలు వెళ్ళాలా, అది తెలుసుకోకుండా మనకి కర్నూలు బోర్డు పెట్టి వచ్చి ఉంటారు ఇక్కడికి, కానీ మనకు తెలియదు మనం కర్నూలు పోవాలని. మనం మహబూబ్ నగర్ పోతాము, వరంగల్ పోతాము, విజయవాడ పోతాం, గుంటూరు పోవాలని ట్రై చేస్తాము, అక్కడ డోర్స్ క్లోజ్ అయి ఉంటాయి. అయ్యయ్యో మళ్ళీ వెనక్కి వస్తాం, అయ్యో ఇంతకాలం చేసిందంతా వృధా అయిపోయిందని తెలుసుకో. కానీ ఎప్పుడైతే ఫస్టే ఒక ఫ్రిడ్జ్ కొన్నప్పుడే దాని ఇన్స్ట్రక్షన్ బుక్ గనక చదివి మనం దాని ప్రకారం దానికి కరెంటు, దానికి ఏవి ఇవ్వాలో అవి ఇస్తే అది ఎంత బాగా పనిచేస్తుందో, మనం పుట్టినప్పుడే తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ మనకి జాతక కర్మలు అన్ని చేసి ఒక వయసు వచ్చి మనకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళి నా మార్గం ఏంటి, నేను ఎటు పోవాలి, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నా సామర్థ్యాలు ఏంటి, నా వీక్నెస్లు ఏంటి అని తెలుసుకొని వాటిల్లో పయనమైతే అప్పుడు భగవంతుని చేరటానికి కూడా కేవలం గురువు ద్వారా, ఆస్ట్రాలజర్ ద్వారానే మనకి ఈ మార్గం తెలిసి ఆయన ద్వారా ఏ మార్గంలో వెళ్ళాలో తెలుసుకొని అప్పుడు వెళ్తే ఇంకా అసలు నీకు నిరాటంకం ఏది ఉండదు. చివరాఖరికి భగవంతుని చేరుకోవాలి అనే ఒక మార్గాన్ని సునాయాసంగా తెలుసుకోగలరు సార్. దానికి ఈ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవడం తప్పితే వేరే మార్గం ఏమి లేదు సార్. అది సార్ నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మీ సూచనలు, సలహాలు, దేవుడిని పూజలు, ప్రార్థనలు వాటి గురించి ఎవరైనా చెప్తారా అండి? చెప్పండి అమ్మా లక్ష్మి, చెప్పండి. చెప్తాను సార్. అంటే నేను చెప్పింది అంటే నమ్మకం, ఒక శ్రద్ధతో చేస్తే అది ఎలా ఫలిస్తుంది, భగవంతుడు ఉన్నాడు మనలోనే, మన సంకల్పమే భగవంతుడు అనుకుంటే ఎలా ఉంటుందా అన్న విధంగా నేను చిన్న కథ చెప్తాను సార్. మీకు టైం డిస్టర్బెన్స్ కాదనుకుంటే చెప్పండి. అంటే అందరికీ అన్ని సమయానికి సమకూరిన వాళ్ళ మట్టుకు కొంచెం బాగా ఆలోచించగలిగి ఆ భక్తి మార్గం, జ్ఞానం వైపు ఉంటే బాగుండేది కదా. అంటే ఈతి బాధలు అన్నవి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కో రకం పెడతాడు. సకాలంలో గట్టుకు చేరిన వాళ్ళం ఏం చేయాలంటే ఇంక భగవంతుడు పాదాలు కాస్త చూస్తుండాలి. ఇంకా ఈ వెనక్కి తిరిగి ఈ బంధాలు ఇవన్నీ అనుకోకుండా, అది మటుకు నాకు జ్ఞానోదయం అయింది. ఇవన్నీ నేర్చుకున్నాక, లేకపోతే నాకు చిన్న చిన్న పిచ్చి పిచ్చి కోరికలు ఉండేవి, అన్నీ విడిచిపెట్టేయాలి. ఇంకా అంటే నా ప్రాణం ఉన్నంత వరకు నా భర్తకి సేవ చేయాలి, అది ఒకటి పెట్టుకుని. అంటే ఇక్కడికి ఇదే మన జ్యోతిష్యంలో నా గురించి చెప్పేదైతే, నాకు డొక్కా సీతమ్మ గారు అంటారు కదా సార్, ఆవిడ స్టోరీ బాగా నచ్చుతుంది. ఆవిడ కథ, ఆవిడ ఏం లేదు, భార్యాభర్త పెళ్ళయ్యాక ఆవిడ ఒకసారి ఎందుకో అనుకోకుండా ఒక అతిథికి ఆతిథ్యం ఇచ్చారు. ఆవిడ తనకు కలిగింది ఏదో వండి పెట్టారు. వండి పెడితే ఆవిడ ఆ విషయంలో పొందిన సంతోషం భగవంతుడికి పూజ చేసిన దానికంటే చాలా ఎక్కువ అనుభవించారట ఆవిడ. అక్కడ నుంచి ఆవిడ ఏం చేశారంటే, ప్రతిరోజు తనకి ఎవరో ఒకరికి, రోజుకి ఎవరో ఒకరు వస్తుంటే వాళ్ళకి పెట్టడం అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయి తన దగ్గర ఉన్న ఆస్తి, అంటే ఉండే సంపద అంతా కరిగిపోవడం మొదలైంది. ఆవిడ ఏం చేసుకునేవారంటే, భర్తను అంటే, ఏంటి మనకి ఉన్న ఆస్తి అంతా తరిగిపోతుంది కదా, నువ్వు ఇలాగా దానం ధర్మం చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ రోజు ఏ రాత్రి మీద వచ్చినా కూడా ఆవిడ డొక్కా సీతమ్మ గారి ఇంటికి భోజనానికి వెళ్ళాలి అన్నది చుట్టుపక్కలందరికీ నోటెడ్ అయిపోయింది అనమాట. ఆవిడ ఇంటికి వెళ్తే ఆవిడ ఏదో పెడతారు కలిగింది అనేసి. అతను అన్నారట, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఆఖరికి నువ్వు నీ పుట్టింటికి కూడా వెళ్ళడం మానేసావు అంటే,
లేదులేండి, ఏ టైంలో ఎవరో వస్తారో తెలియదు కదా, ఆ భగవంతుడే ఆ రూపంలో వస్తున్నాడని నేను చేసి పెడుతున్నాను అనేసి చెప్తే, పోనీలే ఒక రోజుకి నేను చేస్తాను, నువ్వు వెళ్ళి రా అని. ఆవిడ కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చెట్టు కింద ఈవిడికి కూడా బడలు కనిపించి కూర్చుంటే, అక్కడ ఒక ఎవరో భార్య పిల్లలతో వస్తున్నారట. అతను అన్నారట, ఏంటి ఆ పిల్లలు ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంటే, ఆకలేస్తుంది మాకు, తినడానికి ఏమైనా ఉంటాయంటే, ఎందుకమ్మా మరి కొద్ది దూరం నడిచామంటే మనం డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతాము, ఆవిడ ఏ టైంలో వెళ్ళినా ఆ తల్లిని తొండి పెడుతుంది మనకి, మన ఆకలి తీరుస్తుంది అని చెప్పి వాదార్చారట. అదే చెట్టు దగ్గర ఈవిడ కూర్చుని ఉందట. ఆహా, నా మీద ఇంత నమ్మకంతో అంత ఇదిగా వస్తున్నారు కదా నేను అని ఆవిడ వెనక్కి వెళ్ళిపోయి, వాళ్ళు వచ్చేసరికి వంట చేసి రెడీ పెట్టి ఉంచిందంట. తనకు కలిగింది ఏదో, పూర్వకాలం కదా, ఏది కలిగితే అది చేసి పెట్ట. తినేసాక భర్త అన్నట్టు, ఇలాగ వేళ పళ్ళ లేకుండా నువ్వు చేసి పెట్టేస్తున్నావు, బాగానే ఉంది, కానీ మనకి నిల్వలు ఉండే సరుకు అంతా కొద్ది రోజుల వరకే వస్తుంది, తర్వాత ఏం చేస్తాం, అప్పుడు ఏం పెడతావు అనేసి అంటే, నేను నా ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తి ఆ శ్రీమన్నారాయణుడనే అనుకుంటున్నాను, ఆ రూపంగానే అతనికి నేను పెడుతున్నాను, ఆ భగవంతుడే చూసుకుంటాడు అది, నేను అతని మీద నమ్మకంతోటే ఉన్నాను అనేసి చెప్తే, అతను అనుకున్నట్టు ఏంటి ఈవిడ చాదస్తం ఇలా చెప్తుంది, ఇంట్లో సరుకులు చూస్తే ఒక నెల రోజులకే ఉన్నాయి, మళ్ళీ పంట పండి అంతా వచ్చేసరికి బోల్ టైం పడుతుంది, ఏం చేస్తావు భగవంతుడా, ఏం చేస్తావు, ఆవిడ చేసే ఈ వ్రతానికి ఆటంకం లేకుండా నువ్వే పూనుకోవాలి అనేసి దండం పెట్టుకుని పొలంకి వెళ్ళి పని చేసుకుంటాడు. ఆ పొలంలోని దున్నేసరికి దానం దొరికిందంట. పొలం దున్నుతుండగానే అతనికి నాగలికి ఒక లంకి బిందెలు దొరికాయంట. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై చెప్తాడట, తను చేస్తున్నది మంచి కర్మ కాబట్టి దానికి నేను సహకరిస్తాను, కాబట్టి ఈ డబ్బు పట్టుకెళ్ళి ఇంకా పేదలకి దానం చేయండి అని చెప్పారు. ఇప్పటికీ మన ఆంధ్రదేశంలో డొక్కా సీతమ్మ గారి పేరు ఉంది. అంటే ఆవిడ ఎంత పరిపూర్ణమైన నమ్మకంతో ఆవిడ ఉండిపోయింది పూర్తిగా, ఆ భగవంతుడే చూసుకుంటాడని, తను చేసింది మంచి పని, అతను కూడా సహకరించాడు. అంటే మనం చేసేది మంచిది ధర్మంగా ఉంటే భగవంతుడి సహాయం ఎప్పుడూ ఉంటది అనేది నాకు మీరు చెప్పింది కూడా అర్థమైంది. ఇంచుమించుగా అలాగే నేను కూడా ఏదో నాకు కలిగింది కాఫీ ఇంటికి వచ్చే వాళ్ళకి అది, అంటే జ్యోతిష్యం నేర్చుకున్నాకే సార్ నాలో మార్పు అంతా వచ్చింది. మరి ఏ గ్రహాలు మార్పు చెందాయో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా అలా వచ్చాయి అంతే. నేను అందుకనేసే అనుకుంటున్నాను, నాకు ఇలాంటి మంచి మంచి చదవడం కూడా ఇప్పటికీ నాకు అలవాటు ఉంది. ఏమైనా స్టోరీ ఏదైనా చదివినా అందులో మంచి తెలుసుకోగలిగే శక్తి ఈ జ్యోతిష్యం నుంచి వచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. పూజలు శాంసంగ్ ఫలించవు అంటే పూజలు ఫలించవని కాదు సార్, మనం చేసేది నిజాయితీగా ధర్మమైన పని అయితే పూజలన్నీ ఫలిస్తాయి, ఆ భగవంతుడు కూడా వింటాడు. ఎస్ ఎస్ నెక్స్ట్ శాంసంగ్ S7 అని చెప్పేసి పెట్టున్నారండి, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మాట్లాడండి. సార్ నమస్తే అండి, మధుసూదన్ అండి నా పేరు. అందరికీ నమస్కారం అండి. నా చిన్నప్పటి నుంచి దాదాపు నా 15th 16th ఇయర్ నుంచి కూడా నేను ఈ బుక్స్ చదవడం జరిగిందండి. ధార్మికమైన బుక్స్ కానీ, తర్వాత కొన్ని చోట్లకి గుళ్ళు గోపురాలు తిరిగి రావడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ నాకు ఈ వేదం కానీ పురాణాలు కానీ ఇవన్నీ కూడా మనకి చెప్పేది ఏంటంటే, మన జీవన గమనంలో మనకి రేపనేది ఎలా ఉంటుందో, ఇంకొక క్షణం తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఈ క్షణం హ్యాపీగా ఉంటాం, నెక్స్ట్ మినిట్ మనకి ఎట్లా ఉంటుందో మనకి తెలియదు, అర్థం కాని పరిస్థితులు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏమి లేకుండా జీవితం ఎప్పుడు ఒకే విధంగా సజావుగా ఉండాలంటే, ఈ లైఫ్ స్మూత్ గా ఉండాలంటే మనం యజ్ఞాలు, యాగాలు, జపతపాలు, హోమాలు, దేవతార్చన చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే లైఫ్ స్మూత్ గా ఉంటుందని పెద్దలు చాలా మంది
చెప్తూ వచ్చారు. నేను చదివింది కూడా అలాగే ఉంది. సమన్వయపరచుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తూ వచ్చినా కూడా నాకు ఎందుకో ఇది కావట్లేదు సార్, అది సమన్వయపడడం లేదు. కాకపోతే ఎంతో మంది ఇప్పుడు నాకు దాదాపు 60 ఇయర్స్ వస్తున్నాయి. ఈ 60 సంవత్సరాల వయసులో ఎంతో మందిని నేను కలిసి ఉంటాను. జాతకాల గురించి, జ్యోతిషం గురించి కలిసి ఉంటాను. మీరు చెప్పే విధానము, మీరు సమన్వయపరిచే విధానము ఎంటైర్లీ డిఫరెంట్. ఇది విన్న తర్వాత నేను కొంతకాలం నుంచే మీ ఛానల్ని, మీరు చెప్పే వాటిని ఫాలో అవుతూ వస్తున్నా నేను. కాకపోతే ఈ కొంత ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్న కొద్దీ కొంత అర్థమయ్యి అవనట్టు ఉన్నా కూడా దీన్ని ఈ దేవుణ్ణి అప్రోచ్ అయ్యే విధానము ఇది తప్పంటారా? వేదాంగాలు పురాణాలు చెప్పింది కానీ, ఎంతో మంది పెద్దలు ఉపాసనాపరులు చెప్పింది, వాళ్ళ లైఫ్ ని దగ్గర నుంచి చూసింది, వాళ్ళు చేస్తున్న విధానాన్ని చూసి మనము అదే విధంగా చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం ఎంతవరకు ఇది అనేది నాకు అర్థం కావట్లేదు సార్. సమన్వయపడడం లేదు. జాతక చక్రాన్ని, లైఫ్ లో జరిగే ఈ ఈవెంట్స్ ని సమన్వయపరచుకోవడం నా వల్ల కావట్లేదు. గత జన్మ సంస్కారాన్ని బట్టి అవన్నీ కూడా జాతకంలో రిఫ్లెక్ట్ అవుతాయని చెప్తుంటారు ఆస్ట్రాలజర్స్. అలాంటప్పుడు ఒక మనిషి లైఫ్ లో తాను మంచి చెడు రెండు కూడా ప్యారలల్ గా వెళ్తుంటాయి. ఆ ప్యారలల్ గా వెళ్తున్నప్పుడు దేన్ని ఎలా తీసుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు సార్. నా ప్రశ్న కొంచెం మీకు తికమకగా ఉండొచ్చేమో, కానీ నాకు అర్థం కాని స్థితిలో నేను ఈ ప్రశ్న మీకు చెప్తున్నాను, ఇప్పుడు అడుగుతున్నాను. అంటే మనకి మీరు చెప్పినట్టు పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రొసీజర్ గురించి చెప్పినాయి. హౌ టు డూ ప్రొసీజర్, పూజ ఎలా చేయాలి. సో అష్టోత్తరం ఎలా చదవాలి, శతనామావళి ఎలా చదవాలి, షోడశోపచార పూజ ఎలా చేయాలి, దిస్ ఇస్ ఆల్ ప్రొసీజర్ అండి. నేను చెప్తుండేది ఇంటెంట్, అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను. సో మీ లోపల ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో అంటే అది మంచిదై ఉండాలి, అది ప్యూర్గా ఉండాలి. దేవుడు బయట లేడు, లోపల ఉన్నాడు అనేది నేను చెప్తున్నాను. సో ఈ ప్రొసీజర్ పెద్దవాళ్ళు ఏదైతే సూచించారో ప్రొసీజర్ అంతా కరెక్టే. సో కానీ సామాన్యులు, ఓకే, ఎవరైతే వేదాలు చదవలేదో, ఎవరైతే పురాణాలు చదవలేదో ఆ సామాన్యులు కూడా ముక్తిని, మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అది చదవని వాళ్ళు కూడా ముక్తి, మోక్షం పొందిన వాళ్ళు. సో ప్రొసీజర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యువర్ ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఎలా ఉండాలి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలతో దేవుడిని అప్రోచ్ కాకూడదు. అప్రోచ్ కాకుండా ప్యూర్ ఇంటెంట్తో ముందరకు వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనము మన చుట్టూ ఉండేది ఒక నాటకం, మనం దీంట్లో ఒక పాత్రధారులు మాత్రమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మన పాత్రకు న్యాయం చేసుకొని మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇందాక సార్ చెప్పిన ఎగ్జాంపుల్ కానీ, బస్ డిపో ఎగ్జాంపుల్ కానీ, మన పాత్ర అయిపోగానే సో వేరే పాత్ర రెడీగా ఉంటుంది, ఆ పాత్రలోకి వెళ్ళాల్సి వస్తుంది. మనం తప్పదు అది. ఈ పాత్ర అయిపోగానే ఇంకో పాత్ర. ఎప్పుడైతే మనము ఇది నాటకం అని తెలుసుకుంటామో అప్పుడు ఈ సినిమా నుంచి మనం బయటకు వెళ్తాం. అప్పుడు దాకా సినిమాలు, వేషాలు వేయాల్సిందే. ఓకే, ఇప్పుడు ఈ జన్మలో నా వేషం రవిశంకర్ టేకూరు ఒక ఆస్ట్రాలజర్ అనే వేషం వేస్తుంది. నెక్స్ట్ జన్మలో ఏం వేషం వేస్తానో తెలియదు. సో ఆయన ఆజ్ఞ ప్రకారం అది ఆ వేషం దొరుకుతుంది. సో ఇది వేషము, నువ్వు వేసుకున్న చొక్కా, నువ్వు వేసుకున్న నగలు, నువ్వు వేసుకున్న ఎమోషన్స్, నువ్వు వేసుకున్న అహము, ఇవన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఎప్పుడైతే ఇంటెన్షన్ తో మీరు పూజ చేస్తారు అప్పుడు తప్పకుండా అవి నెరవేరుతాయి. అది ప్రొసీజర్ ఎట్లయినా ఉండండి. సో ఇప్పుడు మీరు తిన్నడు గురించి వినే ఉంటారు, కాళహస్తి మహత్యంలో తిన్నడు. ఓకే, ఆయన మాంసం ఎత్తుకుపోయి దేవుడికి నైవేద్యంగా పెట్టాడు. ఈజ్ దిస్ ఏ ప్రొసీజర్ అండి? పురాణాల్లో, వేదాల్లో చెప్పారండి. కానీ ఆయనకు మోక్షం రాలేదా? వచ్చింది కదా. సాలిపురుగు
కాళహస్తిలో చూస్తే మనం సాలిపురుగు, ఏనుగు, పాము శివుడికి నేను అభిషేకం చేయాలని కొట్టుకున్నాయి. వాటికి మోక్షం దొరకలేదా? అవన్నీ ఏదైనా ప్రొసీజర్ ఫాలో అయినాయి? ప్రొసీజర్ ఏం ఫాలో కాలేదు. ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు చూసేది ఏంటి అంటే ఇంటెన్షన్. మీ ఇంటెన్షన్ ఏంది? నాకు ₹1,00,00,000 డబ్బులు కావాలి, పక్కనోడు సంకనాకి పోవాలి, నాకు ₹1,00,00,000 డబ్బు. దట్ ఈస్ రాంగ్ ఇంటెన్షన్. మీకు ₹1,00,00,000 కావాలని కోరుకోండి. నేను ఒక పెద్ద దేవాలయం, ఇప్పుడు రామదాస్ ఏమనుకున్నాడు, నాకు కోట్లు డబ్బులు కావాలి అని కోరుకున్నాడు దేవుణ్ణి. ఎందుకు కోరుకున్నాడు? ఒక దేవాలయాన్ని కట్టడానికి. ద ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ ప్రొసీజర్ కాదు, మీ ప్రాసెస్, మీ థాట్ కరెక్ట్ అయి ఉండాలి. అది మీకోసం కాకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు, ఒక ధర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడు వచ్చి వెనకాల నిలబడతాడు అని నేను చెప్తాను. సో మనం ఈ ప్రొసీజర్, ఇప్పుడు మనం ఆ వేదాలు పురాణాల ప్రకారమే వెళ్తే ఓన్లీ హిందువులకు మాత్రమే మోక్షం దొరకాలి. మిగతా వాళ్ళు ఏం చేశారండి? ప్రపంచంలో హిందువులు మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ కూడా దొరకాలి కదా మోక్షం. సో ఇక్కడ దేవుడు ప్రొసీజర్ మీద, ప్రాసెస్ మీద పెద్దగా ఫాలో అవ్వండి. సో ఆయన అప్రోచ్ అవ్వాలి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆస్ట్రాలజీ అనేది మనం నేర్చుకున్నప్పుడు ఎమోషనల్గా మనం కరెక్ట్ అవుతాం, ఇంటర్నల్గా మనం కనెక్ట్ అవుతాం. సో ఎమోషనల్గా, ఇంటర్నల్గా మనం కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ దేవుడు సహకరిస్తాడు, మన మాటలు వింటాడు. అది లేనప్పుడు అవుటర్గా మీరు ఏం చేసినా కూడా, ప్రొసీజర్ ఫాలో అయినా కూడా, ఇప్పుడు అక్కడ ఆ శివుడికి పూజారులు ఉంటారు కదండి, ఎంతో ప్రాసెస్ ప్రొసీజర్ని ఫాలో అయ్యి ధూపదీప నైవేద్యాలు పెడుతూ రోజు అదే పనిలో ఉంటారు. కానీ వాళ్ళని కాదని ఆయన ఎక్కడో బోయవాడికి ఎందుకు మోక్షాన్ని ఇచ్చాడు, ఎక్కడో సాలిపురికి ఎందుకు మోక్షాన్ని ఇచ్చాడు, గజేంద్రుడికి ఎలా మోక్షాన్ని ఇచ్చాడు, మొసలికి ఎలా మోక్షాన్ని ఇచ్చాడు? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రొసీజర్ కాదు, మీ ఇంటెంట్ మాత్రమే. నాకు తెలిసింది నేను చెప్పాను. నాకు అన్ని తెలుసని కాదు, నేను చెప్పే అన్ని రైట్ అని కాదు. నాకు తెలిసిన ప్రాసెస్ నేను చెప్పాను, నేను అర్థం చేసుకున్న యాంగిల్ మీకు చెప్తున్నాను. సో ఇదే ఫాలో అవ్వాలి కాదు. సో ఇది నాకు తెలిసింది. నేను ఈ విషయాల్లో నేను మంచి జరుగుతోంది నా జీవితానికి, నా పాత్ర నేను తెలుసుకునేదానికి ఆయన చాలా సహకరించాడు నాకు. ఓకే, సో అది మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు చెప్పింది ఇంకా కాస్త లోతుగా ఆలోచించి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సార్ నేను ఒక పాయింట్ యాడ్ చేయగలనండి, చేయనండి ఆయన అడిగిన దానికి. సార్ చేయించండి. సైమల్టేనియస్ గా ఇద్దరు అడిగారు. ఒక్క నిమిషం సార్, నాగలింగ సార్. ఓకేనండి. అయ్యా డిఎల్జే ఎవరయ్యా? చెప్పండి అయ్యా. సార్ నేను ప్రసాద్ అండి. ప్రసాద్ గారు చెప్పండి అయ్యా. సార్ ఇంతకు ముందు ఆయన చెప్పినవి పూర్తిగా నా మనసులో వైబ్రేట్ అవుతున్న క్వశ్చన్స్. నేను కూడా రిచువల్స్, హోమాలు అన్నీ తిరిగాను సార్. మీరు చెప్పిన దానికి కరెక్ట్గా నాకు ఇవే అనిపిస్తున్నాయి. మనస వాచ కర్మణ, ఒక మనిషి ట్రాన్స్ఫార్మ్ అవటం మాత్రమే జీవితం లక్ష్యం. మనకి లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక చోట కలిశారని అనిపిస్తుంది. మీరు మాట్లాడేవన్నీ కూడా నాకు గత 10 సంవత్సరాల నుంచి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక్కడ దొరికాయని అనిపిస్తుంది. నేను ఇవన్నీ కొన్ని రాసుకున్నాను సార్, మీకు పంపిస్తాను. నేను ఇక్కడ అన్నీ చెప్పలేను. బట్ ఎనీవే, ఐఎమ్ ద రైట్ ప్లేస్, ద రైట్ టైం, ద రైట్ పర్సన్ అండ్ ద రైట్ సర్కిల్. లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా, మన నాగలింగం గారు అయితే, లక్ష్మి గారు అయితే, ఇప్పుడు మాట్లాడిన నేను మధుసూదన్ గారు అయితే, ఎస్ వీఆర్ వైబ్రేటింగ్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్. భగవంతుడు మనకు సహకరించి ఒక చోట కల్పించారేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జర్నీ స్టార్ట్ చేశారు కదా సార్ మీరు, ఫౌండేషనల్ కోర్సు. ఎస్ సార్, ఎస్ సార్. ఈ సంవత్సరం మీకు జీవితం ఇంకో డైరెక్షన్ లో అర్థం అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఎస్ సార్. ఇంతకు ముందు వరకు ఈ క్వశ్చన్స్ అన్ని నాకు ఉన్నాయి. మీతో ఇవన్నీ చూస్తూ చేసిన తర్వాత నాకు కూడా కొంత మార్పు వచ్చింది సార్, నాకు తెలుస్తుంది.
నా నా ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ అవ్వలేదు, నా పరిస్థితులు మారిపోలేదు, కానీ మై పర్సెప్షన్, శక్తి ఆలోచన వచ్చింది. పద్ధతి, నేను తీసుకునే వాటిలో నేను చాలా చాలా మార్పు వచ్చింది సార్. దీనికోసమే నేను కోరుకుంటున్నాను, మీరు చెప్పినట్టుగా భగవంతుడు అనేవాడు మనస్సు మార్పు చెందాలి అంటే ఏం చెయ్యాలి అనేది నాకు చూపించాడు అని అనిపిస్తుంది సార్, త్రూ రవిశంకర్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మే గాడ్ బ్లెస్ యూ సార్ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్ అండ్ గుడ్ హెల్త్ అండ్ ఎనర్జీ. థ్యాంక్ యూ. నాలాంటి వాళ్ళకి చాలా మందికి మీరు దారి చూపించాల్సిన అవసరం ఉంది. నాకు కూడా ఐఎమ్ అరౌండ్ 55+, బట్ స్టిల్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ యూ హ్యావ్ అచీవ్డ్ దిస్ ఓన్లీ త్రూ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ విత్ రైట్ ఇంటెన్షన్. ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి సార్, నాగలింగం సార్ చెప్పండి. సార్, ఇందాక ఆయనకున్న డైలమా ఉన్నది చూడండి, పూజలు పునస్కారాలు నేను అవే పెద్దలు చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాను అది ఇదని. ఆ ఫర్దర్ ఆయన చెప్పిన క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుందండి. స్వామి వివేకానంద గారు చెప్పారు, అది అఫ్ కోర్స్ భగవద్గీతనే సింప్లిఫైడ్ చేసి సామాన్యులకు అర్థమయ్యే విధంగా. మీరు రామకృష్ణ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన 4 బుక్స్ ఉన్నాయండి, వివేకానంద గారు చెప్పినవని అనమాట. భక్తి యోగ ఒకటి, కర్మయోగ అని, 3వది రాజయోగ, 4వది జ్ఞానయోగ. సో ఈ 4 మార్గాల్లో భగవంతుణ్ణి అదే మోక్షం పొందే మార్గాలు అని చెప్పారన్నమాట. మన పెద్దలు భక్తి మార్గం అన్నిటికంటే సులభం సార్ చెప్పినట్లు ధర్మంగా మన కర్మలు చేస్తూ ఎవరికి హాని చేయకుండా ధర్మంగా చేసుకుంటూ పోతే, ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు చేసింది అదే. ఆవిడ భక్తి అనేది అన్నదానం చేయటంలో, నలుగురికి సేవ చేయటంలో ఆవిడకి ఆ నిస్వార్థ సేవలో ఉంది కాబట్టి ఆవిడకి మోక్షం వచ్చింది ఆ మార్గంలో. అలా అన్నమాట. జ్ఞాన మార్గంలో ఇప్పుడు కొంతమంది బాగా గొప్ప యోగులు, జ్ఞానం పొందిన వాళ్ళకి జ్ఞాన మార్గం ద్వారా మోక్షం వస్తుందని చెప్తారు. అలాగే రాజయోగం అంటే ఈ చక్రాలు ఉంటాయి చూడండి, ఆ యోగా మార్గం ద్వారా వాళ్ళు మోక్షం పొందుతారని చెప్పారు. అన్నిటికంటే సార్ చెప్పినట్లు పరోపకారం అనేది చాలా ముఖ్యం. రామకృష్ణ పరమహంస గారు మోక్షం వచ్చిన తర్వాత నా తర్వాత ఎవరు అని వివేకానందుడిని తన దగ్గరికి తెచ్చుకొని అతనికి జ్ఞానం చెప్పి తర్వాత ముందుకు నడిపాడు. కానీ మోక్షం వచ్చిన తర్వాత కూడా రామకృష్ణ పరమహంస నిరంతరం పరోపకారం చేస్తూనే ఉన్నాడు, ఆయనకు అనారోగ్యంగా ఉన్నా సరే. సో పరోపకారం అనేది చాలా ముఖ్యం, ధర్మంగా ఉండటం అనేది చాలా ముఖ్యం అండి. ఆ 4 బుక్స్ చదవండి మీరు. కర్మయోగ అది రామకృష్ణ మిషన్ వాళ్ళకి చాలా డౌట్స్ క్లియర్ అవుతాయండి. అంతే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మనం ఈరోజు ఇది ఇది ఎండ్ అవని టాపిక్. ఓకే, ఎందుకంటే దేవుడు అందరికి పరిచయమే కదా. సో ఇది ఎండ్లెస్ టాపిక్ ఇది. సో మనం ఏదో ఒక కన్క్లూషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో మళ్ళీ టాపిక్స్ మనం టైం ఉండేటప్పుడు మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకా క్షుణ్ణంగా దేవుడిని అప్రోచ్ అయ్యే పద్ధతి నాకు చాలా ఇంట్రెస్ట్. స్పిరిచువల్గా, మైథలాజికల్గా ముందరికి పోవాలి, తెలుసుకోవాలనే క్యూరియాసిటీ నాకు కూడా ఉంది. మనం నెక్స్ట్ రేపు కూడా ఇట్లానే 7 గంటలకి ఈ మీటింగ్ పెట్టుకుందాం. టాపిక్ వచ్చేసి మీ జీవితంలో ఒకే బాధ, ఒకే సంఘటన ఎందుకు మళ్ళీ వస్తున్నాయి. ఓకే, ఒకే బాధ మళ్ళీ వస్తే దాన్ని ఏమనుకోవాలి నేను? ఎందుకు నాకే ఇలా జరుగుతా ఉంది? చాలా మంది అంటుంటారు, ఎందుకు నాకే ఇలా జరుగుతా ఉంది. సో నాకు ఏం నేర్పించాలి అని దేవుడు అనుకుంటున్నాడు. ఒకే బాధ మళ్ళీ వస్తే అది ఏమనుకోవాలి? ఇది పూర్తి చేయలేకపోయిన పాఠము. మీరు ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ అయ్యారు అనుకోండి, మళ్ళీ రాయాల్సి వస్తుంది కదా. మళ్ళీ రాయాల్సి వస్తుంది. ఎందుకు నేను మళ్ళీ ఫెయిల్ అవుతున్నాను కాదు, ఎందుకు నాకు ఇదే మళ్ళీ ఎదురవుతా ఉంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము రేపు 7 గంటలకి.
సో ఈ రోజుకి నాకు ఇష్టం లేకపోయినా కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికి. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.